అందరికీ హాయ్ అండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! జస్ట్ 25 రూపీస్‌లో మనం ఇయర్ రింగ్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది నేను చూపిస్తాను. దీనికోసం అయితే నా దగ్గర ఇయర్ రింగ్స్‌కి కింద బేస్ ఉంటుంది కదా! అదైతే లేదు. సో, నేను ఇంట్లో ఉన్న ఈ క్యాప్స్ పైన అయితే డిజైన్ వేసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాననమాట. ఇప్పుడు ఈ క్యాప్ మనకి చిన్నపిల్లలకి క్యాప్స్ వస్తాయి కదా! టానిక్ బాటిల్ పైన ఆ క్యాప్‌ని యూజ్ చేసి నేనైతే దీనిపైన వేస్తున్నాను. ఫస్టు దాని చుట్టూ కూడా వైట్ కలర్ స్టోన్ అనేది అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఆ స్టోన్ని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. దీని కింద బాల్స్ ఉంటాయి కదా! ఈ బాల్స్ అనేవి దానికి చిన్నగా హోల్ ఉంటుంది కదా! ఇప్పుడు నేను చూపించాను కదా! ఆ హోల్ కనిపించకుండా మనము బ్యాక్ సైడ్‌కి తిప్పి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా అలానే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సపోర్ట్ కోసం ఏదైనా ఒక చిన్న బాటిల్‌ని తీసుకొని పెట్టుకొని దీని చుట్టూ కూడా మనము డిజైన్ వేసుకోవచ్చు. డిజైన్ అనేది మన దగ్గర ఉన్న కుందన్స్ బట్టి ఎలా అయినా వేసుకోవచ్చు. నేను సింపుల్‌గా ఒక స్క్వేర్ షేప్ కుందను గ్రీన్ కలర్‌వి నా దగ్గర ఉన్నాయి. వాటితో అయితే నేను దీని చుట్టూ వేసుకుంటున్నాను. అలాగే పైన కూడా సేమ్ అలాగే. ఇప్పుడు నాకు ఇందులో ప్రైస్ డీటెయిల్స్ గురించి చెప్తానని చెప్పాను కదా! నాకు మొత్తం టోటల్ కుందన్స్‌కి అండ్ చైన్స్‌కి అన్నిటికి కలిపి ఇంక్లూడింగ్ గమ్ముతో కలిపి నాకు 25 రూపీస్‌లో అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ప్రైస్ అనేది నేను ఎలా ఫిక్స్ చేస్తానంటే నాకు ఇది చేయడానికి 1 అవర్ టైం పట్టిందనుకోండి. ఇప్పుడు మనం తీసుకునే మన సర్కిల్‌ని బట్టి 1 అవర్‌కి ఎంత ఛార్జ్ చేస్తామో అంతైతే దీనికి ఇంక్లూడ్ చేసుకొని మనము ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 1 అవర్‌కి 100 కానీ లేదా 50, కొంతమంది 150 కూడా చేస్తారు. అది మీ ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చితే అలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ప్రైజింగ్ అనేది. నాకైతే 1 అవర్ అయితే టైం పట్టిందండి. 1 అవర్ ఎందుకు టైం పట్టిందంటే ఆ గోల్డ్ బాల్స్ స్టిక్ చేయడానికే మొత్తం టైం అంతా అయిపోయింది. అలాగే ఇది ప్లాస్టిక్ క్యాప్ కదా! దానిపైన హోల్ లేదు. దానికి హోల్ పెట్టాలంటే ఇది మొత్తం ఆరేదాకా వెయిట్ చేయాలి కాబట్టి నేను వెయిట్ చేసిన తర్వాత మొత్తం పైన గమ్ము స్టిక్ చేయడం, పైన వేరే లింకులు అవి పెట్టడం అంతా కూడా అయిందనమాట. సో, అందుకని నాకు 1 అవర్ పైనే పట్టింది ఇది చేయడానికి. సెంటర్‌లో హోల్ పెట్టడానికి మాత్రమే, అంటే ఇది క్యాప్ కదా! దీనికి హోల్ పెట్టడానికి కొంచెం నాకు కష్టమైతే అయింది. నార్మల్‌గా ఇయర్ రింగ్స్ బుట్ట బేసెస్ ఉంటాయి కదా! వాటిపైన అయితే ఆల్రెడీ హోల్ ఉంటుంది కాబట్టి అంత కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. దీనిపైన చేస్తున్నాను. అలాగే ఆ చిన్న గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా! అవి స్టిక్ చేసేటప్పుడు అండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి గట్టిగా వేలుతో ప్రెస్ చేయాలన్నమాట. సో, దానివల్ల గట్టిగా అతుక్కుంటుంది. లేదు అంటే పైన గమ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇవే ఇయర్ రింగ్స్ మనం బయట కొనాలంటే డెఫినెట్‌గా మినిమమ్ 300, 350, 400, 500 అండ్ థౌజండ్స్‌లో కూడా ఉంటాయండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా 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 బాగుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా! ఎంత మంచిగా అయితే అనిపించాయో, మంచి మంచి పట్టు శారీస్ పైకైతే బాగా మంచి లుక్‌తో బాగా కనిపిస్తుందనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన హోల్ పెట్టానన్నాను కదా! నేను ఆల్రెడీ వీడియోలు అయితే షూట్ చేయలేదు. నేను ముందుగానే పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ మీకు అది లోపలికి ఈ క్యాప్‌కి ఈజీగానే వెళ్ళింది. లేదు అనుకుంటే మనం కొద్దిగా కాల్చి దాన్ని లోపలికి స్టిక్ చేస్తే ఈజీగానే వెళ్ళిపోతుంది. పైన హుక్ అనేది పెట్టుకోవాలి. నేను ఇదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే షార్ట్ వీడియోలో చేసిన అదే జడబిళ్ళల కోసమని చేసిందనమాట. దానికి అటాచ్ చేసేస్తాను. ఇందులో లోపల ఇది రింగ్ ఉంది కదా! దాన్ని మనము ఒకేసారి లాక్ చేసేయాలన్నమాట ఏదైనా కటర్ తీసుకొని. ఇప్పుడు దీన్ని పైన కింద ఇంకో హుక్ పెట్టి కూడా పెట్టొచ్చు. నాకేంటంటే మరీ లాంగ్ అయిపోతుంది అనిపించింది. నాకు కొంచెం దానికి అటాచబుల్గా అలా అటాచ్ చేసేస్తే సరిపోతుంది అనిపించింది. అందుకని నేను అక్కడ గమ్ము పెట్టేసి అలా పెట్టేశాను అనమాట. అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ. అండ్ ఫైనల్ లుక్ అయితే మాత్రం ఇదండి. అద్దరిపోయింది లుక్ అయితే, చాలా బాగుంది. వెయిట్ కూడా అంత వెయిట్ ఏమీ లేదండి, నార్మల్